మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. మిలమిల మెరుస్తున్న బంగారు బిస్కెట్లు, కళ్ళు చెదిరేలా బ్యాంకు బ్యాలెన్స్, కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు, గుట్టలు గుట్టలుగా అక్రమాస్తుల దస్త్రాలు, గలగలలాడే విదేశీ మద్యం సీసాలు. ఇవి R&B ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ కంటపడిన దృశ్యాలు. దాదాపు 17.94 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించిన ఏసీబీ మోహన్ నాయక్ను అరెస్టు చేసింది. బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ బృందాలు మంగళవారం ఏకకాలంలో 16 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో మోహన్ నాయక్ అవినీతి విశ్వరూపం బహిర్గతమైంది. హైదరాబాద్, నిజామాబాద్లోని ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లతో పాటు ఈఎన్సీ కార్యాలయంలోనూ ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 17.94 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించిన అవినీతి నిరోధక శాఖ మోహన్ నాయక్ ను అరెస్టు చేసింది. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ ఏకంగా 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్లో 2.5 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ విల్లాతో పాటు కూకట్పల్లిలో 62 లక్షల రూపాయల విలువైన ఇల్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలో 4 ఫ్లాట్లు, కొంపల్లిలో 3 ఫ్లాట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇవే కాకుండా నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామంలో 83 లక్షల రూపాయల విలువైన 19.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తనిఖీల్లో తేల్చారు. ఇవే కాకుండా మోహన్ నాయక్ ఇంట్లో 55 లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో మరో 1,44 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో దాచి ఉంచిన 2.5 కిలోల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి వస్తువుల్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. R&Bలో ఈఎన్సీగా వర్క్ చేస్తున్నటువంటి మోహన్ నాయక్ అతని యొక్క ఆస్తులు మరియు ఇంటిపైన ఒక 13 బృందాలుగా ఏర్పడి హైదరాబాదు, నిజామాబాదు ఈ ఏరియాలో మనము సర్చెస్ చేయటం జరిగింది. సర్చెస్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. 13 బృందాలుగా ఏర్పడి ఈ రైడ్స్ అనేవి కంటిన్యూ చేయటం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కొంత అన్అకౌంటబుల్ క్యాష్, తర్వాత గోల్డ్, కొంత గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనము సీజ్ చేయటం జరిగింది. వీటితో పాటు అతనికి సంబంధించి ల్యాండ్ మేము ఏమేమైతే గతంలో ఐడెంటిఫై చేసినామో వాటితో పాటు ఇంకొంత ప్రాపర్టీస్ కూడా మనం ఐడెంటిఫై చేయటం జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కులాస్పూర్ తండాకు చెందిన మోహన్ నాయక్ 29 ఏళ్ల క్రితం ప్రభుత్వ కొలువులో చేరి రోడ్లు, భవనాల శాఖలో కీలక స్థానాల్లో కొనసాగారు. నల్గొండ, నిజామాబాద్లలో ఎస్ఈగా పనిచేయడంతో పాటు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. సీఈగా ఉంటూ గతేడాది ఆగస్టులో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమితులై నెల రోజుల వ్యవధిలోనే ఈఎన్సీగా అత్యున్నత స్థానానికి చేరారు. R&B శాఖలో కోట్లలో చేపట్టిన పనుల్లో వాటాలు దండుకోవడంలో మోహన్ నాయక్ ఆరితేరినట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రహదారుల బిల్లుల మంజూరులో చేతివాటం ప్రదర్శించి ఉంటారనే ప్రచారం నెలకొంది. ఇటీవల జరిగిన హ్యామ్ రోడ్ల టెండర్లలోనూ తెర వెనుక చక్రం తిప్పినట్లు ఆయనపై విమర్శలున్నాయి. ఆదాయానికి మించి విపరీతంగా ఆస్తులు కూడబెట్టిన మోహన్ నాయక్ పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇవాళ న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు.